జిల్లా రౌతులపూడి మండలం అగ్రహారం గ్రామంలో భారీ మైనింగ్ లారీలను గ్రామ ప్రజలు ముట్టడించారు. అధిక లోడుతో వందలాది లారీలు గ్రామ రోడ్లపై నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో రోడ్లు పూర్తిగా దెబ్బతిన్నాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ లారీల రాకపోకల కారణంగా గ్రామంలో ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, చిన్నపిల్లలు రోడ్లపై ప్రయాణించేందుకు తీవ్ర భయభ్రాంతులకు గురవుతున్నట్లు పేర్కొన్నారు. రోడ్లు అస్తవ్యస్తంగా మారిపోవడంతో పాటు దుమ్ము, శబ్ద కాలుష్యం కూడా పెరిగిందని గ్రామ పెద్దలు పేర్కొన్నారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని గ్రామ ప్రజలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇకపై గ్రామ రోడ్లపై భారీ మైనింగ్ లారీల రాకపోకలను నియంత్రించాలని, ప్రజల భద్రతను కాపాడాలని గ్రామస్తులు కోరారు. అది అగ్రహారం రౌతులపూడి మండలం గోదావరి. గత 2 ఏళ్లుగా ఈ మైనింగ్ వల్ల మొత్తం రౌతులపూడి నుంచి మొదలుకొని కేటన్ వరకు కూడా ఈ మధ్యలో ఉన్న ఊళ్ళన్నీ కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాయండి. ఎటువంటి కనీసం గుంతలు పూడ్చే పరిస్థితి కూడా ఇక్కడ కనబడలేదు. కనీసం ఇక్కడ గర్భిణీ స్త్రీలు కూడా ఆటో మీద వెళ్తుంటే ఇబ్బంది పడే పరిస్థితుల్లో ఉన్నారు. ఇది ఏ అధికారులు చెప్పినా, ఎవరు చెప్పినా, లారీలు ఆపేసినా కూడా వితిన్ సెకండ్లో పోలీసు వారు వచ్చి స్పందించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు తప్పించి ఈ సమస్యకు ఎటువంటి పరిష్కారం చేయలేదు. ఇప్పుడు కూడా ఆదేశమని చూద్దామన్నా తప్పించి దానికి శాశ్వత పరిష్కారం లేదు. చాలా అధ్వానంగా ఉంది. ఎవరన్నా గట్టిగా అడిగారంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన అధికారులు కానీ, లేదంటే మైనింగ్ సంబంధించిన కంపెనీ వారు కానీ సరిగ్గా స్పందించి మా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తారని మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరించి మేము ఆశిస్తున్నామండి. దయచేసి మీరు త్వరగా స్పందించి మా సమస్యకి పరిష్కారం